గ్రూప్ థియరీ అనే సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చాలామంది సార్ నాది సప్లై గ్రూప్ థియరీ ఉంది, ఇది అది ఒకటేనా? సేమ్ నాన్న, ఏం మారలేదు, సేమ్ గ్రూప్ థియరీ. చాలామంది అబ్స్ట్రాక్ట్ ఆల్జేబ్రా అంటారు, అబ్స్ట్రాక్ట్ ఆల్జేబ్రా అనే సేమే, పేర్లు మారాయి అంతే. ఓకే, సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ సింపుల్గా లాంగ్లో రావాలంటే 99% వచ్చే క్వశ్చన్ అండి. nth రూట్స్ ఆఫ్ యూనిటీ, nth రూట్స్ ఆఫ్ యూనిటీ బాగా చదవాల్సిన క్వశ్చన్, 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ అండి. ఏంటి, 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ అండి. తర్వాత ఆర్డర్ ఆఫ్ ఏ 5 అయితే ఆర్డర్ ఆఫ్ బిని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏబి ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ బి స్క్వేర్ అని చూపించాలి, ఇది ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ అండి, ఫస్ట్ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్లు ఉంటే నన్ను తిట్టుకోవద్దు. ఓకే, సో ఇదొక క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదొక క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో లాంగ్ ఎక్కడి నుంచి ఇస్తారో మనం చెప్పలేం, ఇది 99% ఎక్కడి నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇది చదవాలి, పేపర్ టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ ఇస్తాడు. 2 యూనిట్కి వెళ్ళిపోదాం. 2 యూనిట్కి ఇవి సేమ్ క్వశ్చన్స్ అన్నా, ఈ టైప్లో ఉన్న క్వశ్చన్సే, సేమ్ క్వశ్చన్స్ ఇవైనా ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్కి. సో ఫస్ట్ యూనిట్ మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఫస్ట్ యూనిట్లో nth రూట్స్ ఆఫ్ యూనిట్ అనేది ఎక్కువగా వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్ అదర్. ఒకటి ఇంకొకటిలో ఉంది, లేదా హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కే ఆర్ కే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. 99.9% ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. హెచ్కే అని ఇవ్వచ్చు, లేదా ఇలాగైనా ఇవ్వచ్చు, క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇందులో మీకు లాగ్రాంజెస్ థియరం చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎనీ 2 లెఫ్ట్ క్వశ్చన్స్ ఆర్ రైట్ క్వశ్చన్స్, లెఫ్ట్ అని అడుగుతాడు, రైట్ అని అడుగుతాడు. సో అవి ఐడెంటికల్ అయినా డిస్జాయింట్ అని చూపి, ఈ 3 చదివితే మీకు లాంగ్ 100కి 100% ఎక్కడి నుంచి బయటికి వెళ్ళదు, 100కి 100% ఎక్కడి నుంచి బయటికి వెళ్ళదు నాన్న. మ్యాక్సిమం ఇదే క్వశ్చన్స్. 3వ యూనిట్ చూద్దాం నాన్న. 3వ యూనిట్లో మీకు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, జీ అనే గ్రూప్కి సబ్ గ్రూప్ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 రైట్ కోసెట్స్ యొక్క ప్రొడక్ట్ అనేది మరలా రైట్ కోసెట్ అవ్వాలి, రాదా 2 లెఫ్ట్ కోసెట్ల యొక్క ప్రొడక్ట్ అనేది మరలా లెఫ్ట్ కోసెట్ అవ్వాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదిగోండి, అక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్, టైపింగ్ మిస్టేక్ అండి, 2 దగ్గర రైట్ అని రాస్తారు, అక్కడ రైట్ కోసెట్ ఇక్కడ లెఫ్ట్ కోసెట్. లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ అగైన్ లెఫ్ట్ కోసెట్, ఇక్కడ రాంగ్ పడింది మిస్టేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్లో ఇది నాన్న. సెట్ జీ బై హెచ్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ గ్రూప్. సో నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి. ఈ 3 క్వశ్చన్స్ నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది, ఈ 2 ఇది. ఓకే, షార్ట్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ అని ఉంది కదా, ఆ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ యూనిట్ 4 చూద్దాం నాన్న. యూనిట్ 4లో కళ్ళు మూసుకొని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనే క్వశ్చన్ చదివిస్తే చాలు. లాంగ్కి ఆ క్వశ్చనే 99.9% ఇస్తాడు. ఏంటి, 99.9% ఇస్తాడు. మిగతావి ఈ 2 క్వశ్చన్స్ చదవండి ఈ యూనిట్లో. లాస్ట్ యూనిట్ కేలస్ థియరం. నెక్స్ట్ కేలస్ థియరంతో పాటు మీకు ఇక్కడ n⁴/2 ఆర్డర్ ఈ క్వశ్చన్ అయితే క్యాలస్ థియరం ఇస్తాడు, లేదా n⁴/2 ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి. మీ అదృష్టం బాగుండి ఆడు పేపర్ సింపుల్గా ఇవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి పెద్ద క్వశ్చన్లే కాదు, చేతి వేలు మీద ఆన్సర్లు చెప్పవచ్చు, ఇవి అంత సింపుల్ క్వశ్చన్స్. ఇవి ఇస్తాడని నేను కన్ఫర్మ్ చెప్పను, మీ అదృష్టం బాగుంటే ఇవి ఈజీ క్వశ్చన్స్, ఇవి ఇచ్చివచ్చు. చాలాసార్లు సప్లై పేపర్ రాసే వాళ్ళకి ఈ క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి, సప్లై రాస్తున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా ఈజీగా మీకు చెప్పడం జరిగింది యాప్లో. ఓకే, గ్రూప్ థియరీలో ఇప్పటికి మీకు 15 క్వశ్చన్లు చెప్పాను. ఈ 15 క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. వీటికి సంబంధించి పీడిఎఫ్లు ఇచ్చాను, క్లాసులు ఇచ్చాను. ఇంకెవరైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత మీకు యాప్లో ఇలా సెమిస్టర్ కనిపిస్తే థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ చేయండి. ఇదిగోండి గ్రూప్ థియరీ ₹99 ఉంటుంది. కంటెంట్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ 5 యూనిట్ పీడిఎఫ్ ఒకటే పీడిఎఫ్ ఇచ్చాను. 5 యూనిట్ కలిపి ఇచ్చాను. క్లాసులు, మోడల్ పేపర్లు, ఐఎంపీలు టాప్ 20 క్వశ్చన్లు ఇచ్చాను. కేవలం ₹99కే. ₹99కి మీకు మార్కెట్లో పుస్తకం కూడా దొరకదండి. కానీ ₹99 మీకు పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఐఎంపీలు అన్నీ అందిస్తున్నాను. జాగ్రత్తగా చదవండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ అవ్వండి.